ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్న అద్భుతమైనటువంటి విషయము భగవద్గీతలోని సాంఖ్యయోగంలో 63వ శ్లోకంలో క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి విభ్రము బుద్ధినాశు బుద్ధినాశు ప్రణశ్యంతి. అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆత్మతత్వాన్ని గురించి చెబుతూ క్రోధం వలన క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహం అనేటువంటిది కలుగుతుంది, మోహం వలన అవివేకం అనేటువంటిది కలుగుతుంది, అవివేకం వలన స్మృతి భ్రంశ అంటే జ్ఞాపక శక్తి అనేటువంటిది నశిస్తుంది, జ్ఞాపక శక్తి నశించడం వలన బుద్ధి నాశనం అవుతుంది అని చెప్తాడు. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి విభ్రమో బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యంతి. కాబట్టి క్రోధం వలన మనకు బుద్ధి నాశనం అనేటువంటిది అవుతుంది. కాబట్టి క్రోధం రాకుండా ఉండడం అనేటువంటిది వివేకవంతుని యొక్క గుణవంతుని యొక్క లక్షణము అని చెప్పేసి భగవద్గీతలో అద్భుతంగా వివరించడం జరిగింది.